సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు వ్లాగర్ నాని. మనమైతే వినాయక చవితి వస్తుంది కాబట్టి అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నాం. ఈరోజు కమిటీ అందరూ కూడా మీట్ అయ్యి ఈరోజు అయితే కూడా బొమ్మ చూడడానికి వెళ్ళి బొమ్మ సెల్ చేసి అడ్వాన్స్ కట్టి రావాలి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం దేనికైనా సరే ఒక ముహూర్తం అనేది ఉంటుంది కదా మొదలు పెట్టేటప్పుడు. అలాగే మన విఘ్నేశ్వరుణ్ణి నిలబెట్టడానికి, రాట పాడడానికి, అలా విగ్రహం తేడానికి అన్నింటికి కూడా ముహూర్తం అయితే పెట్టించడానికి ఈరోజు మా సత్యబాబు గారి దగ్గరికి అయితే వచ్చాం. ఇది మా ఊరు సాయిబాబా గుడి. మా ఊరు సాయిబాబా గుడి సత్యబాబు గారు పంతులు గారు ఈయన. పంతులు గారు అయితే బుక్లో చూసి ముహూర్తం చెప్తాకి చూస్తున్నారు. రాటపాతిది, విగ్రహం తెచ్చిది, మొత్తం నిలబెట్టేది కూడా 3 ముహూర్తాలు అయితే పెట్టేస్తున్నాం. అప్పుడు దాని గురించి ఏ రోజు మంచి రోజు అన్నది చూస్తున్నాడు మా సీనియర్. చూడండి, ఏ రోజు అయితే మంచిది అన్నది మా ఊళ్ళో ఆలోచిస్తున్నారు అనమాట. ఏ రోజు అయితే మధ్యాహ్నం 12 దాటాక ఇంకా 3 రోజులు టైం ఉంటుంది మధ్యలో. ఆదివారం శ్రమం మంగళ బుధవారం ఏదైనా ఉన్నాయి పెట్టేవాడిని చాలా మటుకు అందరికి వెళ్ళిపోద్ది మధ్యలో. అంతా రాజాకి ఎదిగా నాగరా మనకి ఇంపార్టెంట్ తీసుకుని ఉంచుకుని మీదే కట్ చేసేయాలి. నేను జనసేన వాళ్ళు అక్కడికి వెళ్తాయి 6-7 మధ్యలో పందిరాట. 24/8 మధ్యాహ్నం 12 గంటల తర్వాత వినాయకుడి బొమ్మ తెచ్చుకుంటాడు. 27వ తారీఖు ఉదయం 7:30కి బొమ్మ అక్కడ పెట్టాలి స్టేజ్ మీద. అది 3 అన్నమాట. అదే అర్థమవుతుంది. సత్యబాబు గారి దగ్గర ఒకసారి ఫోటో తీసి అద్దెకి నందని కంటెంట్ చెప్పడం ఎలా పెట్టాలో నేను కూడా నేర్చుకుంటాను. మేము ఈ ముహూర్తం నుంచి బయటకు వచ్చేసరికి మెల్లగా చీకటి పడిపోతుంది. ప్లస్ మబ్బు కూడా చాలా ఎక్కువ వేసింది. అందుకే మేము అందరూ ఆటోలో వెళ్దామని డిసైడ్ చేసుకుని ప్రసాద్ని అయితే ఆటో వేసుకురమ్మన్నాం. ప్రసాద్కి ఆటో ఉంది కదా, ఇదే ఆటో. దీంట్లో ఇప్పుడు అందరూ వెళ్ళి బొమ్మ చూసి అడ్వాన్స్ ఇచ్చి రావాలి. ఇలాగా నిరుడు ఆడిడు కాదు. నేను ఇప్పుడు చేస్తాను. మీరు చాలా ఇబ్బంది పడ్డావు. నేను నాది బాధ్యత. అందుకే నీకు అన్ని నేను నాకు చెప్పాను. ఏమైనా లోటుపాట్లు వచ్చినాక మేము చూస్తాం. నీకు ఇబ్బంది ఏమన్నా మేమందరం నేను ఇబ్బంది పెట్టి వదిలేసి. ఫైనల్గా మనం వినాయకుడి విగ్రహాల దగ్గర కూడా వచ్చేసాం. అదే మన వ్యామగిల్లో ఉంటుంది కదా రోడ్ సైడ్, అక్కడ అనమాట చూడడానికి వచ్చాము. ఇప్పుడే సెలెక్ట్ చేసేసి మంచిది ఒకటి. ఇక్కడైతే చాలా ఉన్నాయి. అసలు ఏది సెలెక్ట్ చేయాలి కూడా అర్థం అవ్వట్లేదు. మా బడ్జెట్లో ఉన్నాయి, మా బడ్జెట్ దాటి కూడా ఉన్నాయి. చూద్దాం అసలు మొత్తం అన్నీ ఎలా ఉన్నాయి ఏంటో.
లాస్ట్కి ఏంటంటే ఒక 2-3 వేల్లో మనకి ఒక 3 అడుగుల దాకా పెరుగుతుంది విగ్రహం. మేము అనుకున్న బడ్జెట్ అయితే ఒక 6,000లో కొందామని వచ్చాము. కానీ ఒక 10,000 అలా పెట్టుకోగలిగితే కనుక ఇంకా మంచి బొమ్మ, కొంచెం పెద్ద బొమ్మ వచ్చేలా ఉంటుంది. నాకైతే ఈ బొమ్మ నచ్చింది, కానీ కొంచెం చిన్నగా అయితే ఉంది బొమ్మ. బ్యాక్ సైడ్ డిజైన్ అంతా బాగుంది, కానీ బొమ్మ అయితే కొంచెం చిన్నగా ఉంది. మన వాళ్ళు అయితే ఇప్పుడున్న డిజైన్ ప్లెయిన్లా ఉంది కదా, తర్వాత అయ్యేసరికి మొత్తం నీట్గా అయితే డిజైన్ చేస్తారు. ఇప్పుడు ఉన్నట్టుగా అయితే ఉండదు. మా వాళ్ళు ఎక్కడికి వచ్చినా దెబ్బలాడుకుంటాం సరిపోతుంది. ఇప్పుడైతే ఫైనల్గా అన్నీ చూసి చివరికి వచ్చేసరికి ఈ బొమ్మ అయితే సెలెక్ట్ చేసాం. ఫైనల్గా మనకి విగ్రహం ఎంత పడిందో చెప్పలేదు కదా. మన విగ్రహం అయితే 15,000 చెప్పారు మన వాళ్ళు. ఓ 13,000 అలా ఫైనల్ చేస్తామని చెప్పారు. మన రాజు వాళ్ళు అయితే ఒక 9,000 దాకా మాట్లాడి 9,000కి అయితే సెట్ చేశారు. అందుకే ఏంటంటే ఇప్పుడు విగ్రహం మా ఫ్రెండ్స్ ముగ్గురం అయితే కొనిస్తున్నాము ఈసారి. అంటే ప్రతిసారి కమిటీలో ఎవరొకరు పెద్ద ఉండేవారు, వాళ్ళు ఎవరొకరు కొనిచ్చేవారు డొనేషన్ కింద. ఈ సంవత్సరం అయితే మేము ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి కొనివ్వాలనుకున్నాం. శ్రీను, మా ప్రసాద్, నేను కలిపి. అంటే మేము ఒకసారి అనుకున్నామన్నమాట బలంగా. నేను కారు, మా ఫ్రెండ్ వ్యాను, ఇంకో అబ్బాయి కారు, ముగ్గురు కలిపి కొనుక్కుంటే కార్లు ఎవరి కార్లో విగ్రహం కొనాలనుకున్నాం. అనుకున్న నెలలో మేమైతే కార్లు కొనేసుకున్నాం. అది ఒక నమ్మకం బట్టి ఉంటుంది. మాకైతే నమ్మేం జరిగింది కాబట్టి మేము కొనిస్తున్నాం ఈ సంవత్సరం. గోదావరి పైన కురిసిన వర్షాలకి ఫుల్గా వచ్చేసిన వాళ్ళు చాలా ఎక్కువగా వస్తున్నాయి వాటర్ అయితే మట్టికి. ఎర్ర గోదావరి. ఓకే, ఇంటికైతే తీసుకెళ్ళిపోతున్నప్పుడు మేము విగ్రహాన్ని. ఓకే, నెక్స్ట్ స్టేజ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా స్టేజ్ వర్క్ కూడా అయిపోయిందంటే ఇంకా రేపొద్దున వినాయక చవితి కదా, స్టేజ్ అయితే సెట్టింగ్ అయిపోయినట్టే మనం రేపొద్దున్న విగ్రహం ప్రతిష్ఠ చేసి వినాయక చవితి అయితే బొమ్మలు పెడతాం రేపొద్దున్న. ఫైనల్గా వర్షం కూడా కొట్టేసింది ఈరోజు గట్టిగా, మామూలుగా లేదు. వర్షం వాయించి పడేస్తుంది మధ్య మధ్యలోని గ్యాప్ లేకుండా. ఫైనల్గా లైటింగ్ అంతే టోటల్గా మొత్తం ఫిట్ అయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి ఇలా వచ్చిందనమాట. మొత్తం మా స్ట్రీట్ అయితే కొత్తగా సిమెంట్ రోడ్లు వేసారు కదా, మొత్తం వీధి వెలిగిపోతుంది లైటింగ్ దెబ్బకి. ఓకే, రేపు మార్నింగ్ అయితే ఇంకా వినాయక చవితి అన్నీ అరేంజ్మెంట్స్ చేసాం. రేపు మార్నింగ్ ముహూర్తం టైంకి విగ్రహం అయితే పెట్టేసి పూజలు అయితే రేపు పొద్దున్న 9 రోజులు. మీరైతే ఈ లోపు మన ఛానల్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్, మంచి మంచి వీడియోలు తీసి మీకు ఎడిట్ చేసి మంచి మంచి కంటెంట్ అయితే మీకు ఇస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. అండ్ దిస్ ఈజ్ నాని, తెలుగు వ్లాగర్. మీరు చూస్తున్నారు తెలుగు వ్లాగర్ నాని యూట్యూబ్ ఛానల్. సైనింగ్ ఆఫ్, బాయ్. రేపు మళ్ళీ కలుద్దాం.